ఇవాళ హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే చన్నా కట్లెట్ చేశాను. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇక నేను శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక బంగాళదుంపల్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం, సాల్ట్, ఒక 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, ఒక 1 స్పూన్ చాట్ మసాలా. శనగల్ని ఇలా బాగా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇలా బాగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా ఇలా నీట్గా నలుపుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఒక 2 స్పూన్స్ కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఒక 1 స్పూన్ గరం మసాలా, సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఒక 1 స్పూన్ చాట్ మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్యాటీస్ని ముందుగానే రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని రౌండ్గా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలా అన్ని ప్యాటీస్ని రెడీ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కట్లెట్స్ని ఇలా పెట్టేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే మన చన్నా కట్లెట్ రెడీ. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి.